హాయ్ అండి. నమస్కారం. అందరూ బాగున్నారు గదా! వెల్కమ్ టు యోగ్ స్టాక్. రీసెంట్‌గా అంటే నవంబరు 19థ్ తర్వాతనో లేపోతే ఆ పర్టిక్యులర్ పీరియడ్ నుంచి యాక్చువల్‌గా న్యూస్ ఒక 3, 4 న్యూస్ పేపర్‌లలో సడెన్‌గా ఈ స్టూడెంట్స్ గురించి ఇంతకుముందు ఆగస్ట్‌లో ఎప్పుడో వీళ్ళు ఫెడరల్ రిజిస్టర్‌లో పెట్టారు కదా! అదే న్యూసు మళ్ళీ చక్కర్లు కొడుతుంది కొత్తగా. అంటే ఏంటంటే, అప్పుడేమో వాళ్ళు ఫెడరల్ రిజిస్టర్‌లో పెట్టారు. ఏమేం చేంజెస్ తీసుకొని రావాలి ఎఫ్-1 ఓపీటీ వాళ్ళకి, స్టెమ్ ఓపీటీ వాళ్ళకి, జే-1, ఎం వీసా వీళ్ళందరికీ అని జెప్పేసి, ఆ కామెంటింగ్ పీరియడ్ అయితే యాక్చువల్‌గా సెప్టెంబర్ 29 తోటైతే అయిపోయింది. 60 డేస్ కామెంటింగ్ పీరియడ్ ఇచ్చారు గదా! అయిపోయింది గానీ, సడెన్‌గా ఇప్పుడు మళ్ళీ కొన్ని న్యూస్ పేపర్స్ మళ్ళీ రీప్రింట్ చేసినాయి. మరిది ఆ పాతదే ప్రింట్ చేసారా? లేకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే వీళ్ళు డీహెచ్ఎస్ వాళ్ళు రెగ్యులేటరీ ఎజెండాలో పెట్టుకున్నారు. సో, త్వరలో ఈ కొత్త రూల్స్ రాబోతున్నాయి అని చెప్పి దాంట్లో రాశారు. మీకు లింక్స్ గూడా పెడతాను నేను కింద. నేను అది వెతకడానికి ఎంత ట్రై చేసినా నాకైతే కరెక్ట్‌గా దొరకలేదు గానీ, బట్ చాలా చాలా న్యూస్ పేపర్‌లలో రాసారు. 3, 4 న్యూస్ పేపర్‌లు నేను అన్నీ రిఫర్ చేశాను నేను. అన్నిట్లో గూడా పాయింట్స్ అన్నీ రాశారు గానీ, మరి వాళ్ళు ఎక్కడ ఆ ఎజెండా లింక్ చూసి రాసారో మరి లేకపోతే ఒక్కసారి ఏంటంటే గవర్నమెంట్ మీడియాస్‌కి లీక్ ఇస్తారు గదా! ఫోర్బ్స్ గాని, తర్వాత బ్లూంబర్గ్స్ కానీ వాళ్ళకిస్తారు. వాళ్ళ ద్వారా వీళ్ళు రాస్తూ ఉంటారు. సో, అది మరి ఎలా వచ్చిందనేది నాకు తెలీదు గానీ, బట్ ఆ పాయింట్స్ ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలో చెప్తా. సో, ఈ చేంజెస్ వాళ్ళు ఏమేమైతే ప్రపోజ్డ్ చేంజెస్ ఉన్నాయో, అవి మోస్ట్ ప్రాబబుల్లీ ఎండ్ ఆఫ్ ది ఈ ఇయర్ గాని, లేకపోతే నెక్స్ట్ ఇయర్ 2026లో ఎవరైతే వచ్చేవాళ్ళు కొత్తగా ఉంటారో వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి అనేది దాంట్లో రాశారనమాట. ఆ పాయింట్స్ ఏంటి? వాళ్ళు చేంజెస్ ఏమేమి తీసుకురాబోతున్నారు? అవి ఎగ్జిస్టింగ్ ఉన్న స్టూడెంట్స్‌కి అప్లికబుల్ అవుతాయా? కావా? అన్ని డీటెయిల్స్ క్లారిటీగా చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఎవరికైనా అవసరం అవుతుందనుకుంటే ఈ వీడియో షేర్ అయితే చేయండి. నా ఛానల్‌కి ఏమన్నా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఎందుకంటే లైక్ ఇస్తే కొంచెం ఎక్కువ మందికి చేరుతది వీడియో. యూట్యూబ్ ఆటోమేటిక్ ఫార్వర్డ్ చేస్తది. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ స్టే. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. డ్యూరేషన్ ఆఫ్ స్టే ఎందుకు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే, ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో స్టూడెంట్ అనేవాడికి 5 ఇయర్స్ వీసా ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా 5 ఇయర్స్ ఇస్తున్నారు. వచ్చిన తర్వాత మన కోర్సుని బట్టి ఇక అది వేరే విషయం. 5 ఇయర్స్ వీసా ఇస్తారు కాబట్టి యూఎస్‌లో వన్స్ ల్యాండ్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి మాస్టర్స్ 2 ఇయర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 2 ఇయర్స్ తర్వాత ఇంకా వీళ్ళు ఓపీటీ అప్లై చేసుకున్నారు. స్టెమ్ ఓపీటీ అప్లై చేసుకున్నారు. లేదు అంటే I-94 వ్యాలిడిటీ డేట్ ప్రకారం వాళ్ళకసలు ఈ ఫిక్స్డ్ డ్యూరేషన్ స్టే అనేది లేదు. అలాగా కంటిన్యూ కూడా అవ్వచ్చు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కంటిన్యూగా ఇంకా గ్రీన్ కార్డ్ వచ్చే వరకు కూడా ఉండొచ్చనమాట. సో, దీనికి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫిక్స్డ్ డ్యూరేషన్ అనేది తీసుకొస్తున్నారనమాట. అంటే ఇంతకుముందు 5 ఇయర్స్ మీకు వీసా ఇచ్చిన తర్వాత మీరు ఆ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, H1 ఇలా మీరు లీగల్ స్టేటస్ మెయింటైన్ చేసినంత కాలం ఉంటూ వెళ్ళిపోవచ్చు కదా! ఇప్పుడు అలా లేదనమాట. ఇప్పుడేంటంటే డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేది ఫిక్స్డ్ 4 ఇయర్స్. అంటే 4 ఇయర్స్ ఇస్తారని కాదు. ఓకే. మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మీ కోర్స్ ఏంటి? 1 ఇయర్ కోర్సా? 1 ½ ఇయర్ కోర్సా? 2 ఇయర్ కోర్సా? 2 ½ ఇయర్స్ కోర్సా? కొన్ని పీహెచ్‌డీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇయర్స్ ఉండొచ్చు, 5 ఇయర్స్ ఉండొచ్చు. బట్ వాటెవర్ ద లెంగ్త్ ఆఫ్ కోర్స్ మాక్సిమం 4 ఇయర్స్. ఒకవేళ మీ మాస్టర్స్ 2 ఇయర్సే ఉందనుకోండి, మీకు 2 ఇయర్స్ వీసానే ఇస్తారనమాట. సో, మళ్ళీ మీరు ఆ మాస్టర్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఫర్దర్ ఎక్స్‌టెన్షన్ కావాలి అని అనుకుంటే, మీ కోర్స్ అయింది. ఓపీటీకెళ్ళాలి, లేకపోతే స్టెమ్ ఓపీటీకెళ్ళాలి. లేదు మీ కోర్స్ కొంచెం ఎక్స్‌టెండ్ అయింది. అనుకున్న టైంకి స్టార్ట్ కాలేదు. అనుకున్న టైం కంప్లీట్ కాలేదు. బట్ మీ వీసా పీరియడ్ 2 ఇయర్స్ మాత్రమే ఉంది అంటే ఏంటంటే, మీరు మళ్ళీ యూఎస్‌సీఐఎస్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవాలనమాట. కొంతమంది ఏంటంటే ఫెయిల్ అవుతారు. 2 ఇయర్స్ తర్వాత మీరు ఫెయిల్ అయ్యారు. కానీ మీ వీసా 2 ఇయర్స్ వరకే ఉంది. కానీ మాక్సిమం పీరియడ్ 4 ఇయర్స్ వరకు ఉంటుంది. బట్ అది వాళ్ళు ఎన్ని రోజులైనా ఇవ్వచ్చు. 4 ఇయర్స్ ఇవ్వచ్చు, 3 ఇయర్స్ ఇవ్వచ్చు, 2 ఇయర్స్ ఇవ్వచ్చు. మనం చెప్పలేమన్నమాట కోర్స్ పీరియడ్‌ని బట్టి. సో, 2 ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను అని చెప్పి యూఎస్‌సీఐఎస్‌కి మీరు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాళ్ళు మీ సెవిస్ రికార్డ్ చెక్ చేసి మీ డీఎస్ఓతోని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రూల్ ఏంటి? ఓకే. సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు. మీరు మీ డీఎస్ఓ ఎక్స్‌టెండ్ చేసేస్తారు. ఒకవేళ మీకు ఎక్స్‌టెన్షన్ కావాలన్నా ఇప్పుడు ప్రతీదీ త్రూ డీఎస్ఓ ద్వారా సెవిస్ రికార్డ్ అప్డేట్ అయితా వచ్చింది కదా! సో, ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ కొత్తగా వచ్చే రూల్స్‌లో ఏంటంటే మీ ప్రతి ఎక్స్‌టెన్షన్ మూవ్‌మెంట్ రిలేటెడ్ టు ఇమిగ్రేషన్
కంపల్సరీ యుఎస్సిఐఎస్ ద్వారానే చేసుకోవాలి, డిఎస్ఓకి సంబంధం లేదనమాట. ఓకే, ఇది మెయిన్ డ్యూరేషన్ ఆఫ్ స్టే. ఎందుకు మారుద్దాం అనుకుంటున్నారు అంటే, వచ్చినోడు వచ్చినట్టు ఉండిపోతున్నాడు, కోర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవట్లేదు, జాబులు చేసినా చేయకపోయినా పార్ట్ టైం జాబుల కోసం అని చెప్పేసి యుఎస్ వస్తున్నారు. ఏదో ఒక యూనివర్సిటీ ద్వారా వస్తున్నారు, ఆ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్ని వాడుకొని వాళ్ళు కంటిన్యూ అయిపోతున్నారు. కానీ ఎవ్వడు కూడా కరెక్ట్ గా ఉండట్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% మెంబర్స్ పర్ఫెక్ట్ జాబ్ చేసుకుంటారు, చదువుకుంటారు, H1 అప్లై చేసుకుంటారు. వాళ్ళు ఈ మిగిలిన 80% ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళు ఏంటంటే ఓన్లీ మనీ మైండెడ్ గా వస్తున్నారు కాబట్టి వాళ్ళని కట్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి రూల్ అనమాట ఇది. సో ఈ ఎక్స్టెన్షన్స్ కి వెళ్ళినప్పుడు యాక్చువల్ గా యుఎస్సిఐఎస్ ద్వారా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఏంటంటే క్లారిటీగా చెక్ చేస్తారనమాట. అసలు నిజంగా జెన్యున్ గా మీకు ఎక్స్టెన్షన్ అవసరమా లేదా. వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆ ప్రాసెస్ వచ్చేసి మీకు 3 to 12 months పట్టేటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే ఏంటంటే మీకు జెన్యున్ గా ఎక్స్టెన్షన్ కావాలి అంటేనే వాళ్ళు ఇస్తారు తప్ప, మీరు కోర్సు 2 years ఇచ్చారు అయినా ఇంకొక 6 నెలలు ఉంటా, నేను వేరే పీజీకి వెళ్తా, ఇంకొక దానికి వెళ్తా అంటే ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వరు అనమాట. సో అది ఈ మెయిన్ యుఎస్సిఐఎస్ వాళ్ళు ఎక్స్టెన్షన్ కంట్రోల్ వాళ్ళ చేతిలోకి తీసుకోవడానికి ఏంటి అంటే, మీ సివిస్ హిస్టరీ చెక్ చేస్తారు. సో మీరు జెన్యున్ గా కాలేజీకి వెళ్తున్నారా లేదా చెక్ చేస్తారు. మీరు పార్ట్ టైం జాబులు ఎక్కడ బయట అంటే యూనివర్సిటీలో కాకుండా బయట ఎక్కడైనా చేస్తున్నారా లేదా చెక్ చేస్తారు. మీరు ఏమన్నా క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేస్తున్నారా చెక్ చేస్తారు. మీ డేటా అంతా ట్రాక్ చేసి మీరు జెన్యున్ గా చదువుకుంటున్నారో మీ మార్కులు కూడా చెక్ చేస్తారు. సో జెన్యున్ గా చదువుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఎక్స్టెన్షన్ ఇస్తారు. కానీ వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చి ఓహో వీడు ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఎక్స్టెన్షన్ అడుగుతున్నాడు, వీడు సరిగ్గా చదువుకోవట్లేదు, కాలేజీలో అటెండెన్స్ సరిగ్గా లేదు అనుకుంటే మాత్రం వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్ గా లేదనమాట. అందుకని వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది అది. దీనివల్ల డిసడ్వాంటేజ్లు ఏంటంటే టైము, ప్రతిసారి ఎక్స్టెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లై చేసినప్పుడల్లా ఫీజులు కట్టాలి. ఈ అటార్నీ ద్వారా ఏమైనా అప్లై చేయాలంటే వాళ్ళ ఫీజులు కట్టాలి. మధ్యలో ఏమైనా రిజెక్ట్ అయిందంటే మళ్ళీ లాయర్ దగ్గర పోయి వాళ్ళ కట్నం చదివించుకొని మళ్ళీ ఎందుకు రిజెక్ట్ అయింది ఏంటి, మళ్ళీ వాళ్ళు ఇవన్నీ కామనే కదా. సో ఈ హెడ్ ఏక్స్ అన్ని ఉంటాయి అనమాట. ఒక్కసారి ఇదేంటంటే ఇప్పుడు డిఎస్ఓ సెవీస్ కి మధ్య జరిగేదైతే ఈజీగా అయిపోతుంది. కానీ యుఎస్సిఐఎస్కి వెళ్ళింది అంటే ప్రతి మూమెంట్ రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది పెద్ద హెడ్ ఏక్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్. యాక్చువల్ గా మీరు ఒక యూనివర్సిటీకి వచ్చారు, అక్కడ కోర్స్ నచ్చలేదు, ఇంకొక యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నారు, ట్రాన్స్ఫర్స్ ఎల్లోడే. ఈ కొత్త రూల్స్ ప్రకారం ట్రాన్స్ఫర్స్ కి నో ప్రాబ్లం అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మీ I-94 వ్యాలిడిటీ పీరియడ్ లో మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీకి వచ్చారు, మీకు 2 years వీసా ఇచ్చారనుకోండి, 2 years I-94 ఉంటుంది. యూనివర్సిటీ ఏలో వచ్చారు, ఒక ఫస్ట్ సెమిస్టర్ 6 months కంప్లీట్ అయిపోయింది. యూనివర్సిటీ బిలో మళ్ళీ 2 years కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటుంటే అవదనమాట. మీకు ఓన్లీ 1.5 year మాత్రమే అలౌడ్ ఉంటుంది. ఆల్రెడీ 6 months ఇక్కడ అయిపోయింది కదా, అంటే ఇంకా 6 months ఈ ఇయర్, 12 months నెక్స్ట్ ఇయర్. సో ఆ 18 months మాత్రమే వ్యాలిడ్ అనమాట. మీ I-94 2 years వ్యాలిడ్ కాబట్టి మీరు మళ్ళీ దీనికి కూడా యుఎస్సిఐఎస్ కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇదివరకు ఏంటి, డిఎస్ఓ టు డిఎస్ఓ సివిస్ రిగార్డులో అప్డేట్ చేసుకుని న్యూయార్క్ లో ఒక యూనివర్సిటీలోంచి మళ్ళీ పోయి ఎక్కడో మాలుమూల పల్లెటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో పార్ట్ టైం జాబులు చేసుకోవడం కోసం మారేవాళ్ళు ఉంటారు చూసారా, ఆ టైప్ లో మారాలి అనుకుంటే మళ్ళీ మీరు యుఎస్సిఐఎస్ కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అయ్యా నేను ఈ యూనివర్సిటీలో చదువుతున్నా, నాకు యూనివర్సిటీ నచ్చలేదు, నేను వేరే యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నా, కోర్సు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, మిగిలిన 2-3 సెమిస్టర్లు ఆ యూనివర్సిటీలో చదవాం అనుకుంటున్నా అంటే అప్పుడు వాడు వచ్చి అడుగుతాను అనమాట, ఎందుకు ఈ యూనివర్సిటీలో ఎందుకు నచ్చలేదు, నచ్చినప్పుడు అసలు ఫస్ట్ యూనివర్సిటీలో ఎందుకు అప్లై చేసుకున్నావు, ఇప్పుడు ఏ యూనివర్సిటీకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు, మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవటం హార్వర్డ్ లో అప్లై చేసుకొని ఏ మార్మూల పల్లెటూరు యూనివర్సిటీకి షిఫ్టింగ్ అవుదాం అనుకున్నారు అనుకోండి, వాడికి ఖచ్చితంగా అర్థమైపోద్ది నువ్వు డబ్బులు సంపాదించుకోవటం అమరుగా వచ్చా అని. హార్వర్డ్ నుంచి ఎంఐటీకి వద్దాం అనుకున్నారు అనుకోండి, అక్కడ కోర్స్ నచ్చలేదు కాబట్టి ఇక్కడికి వద్దాం, 2 టాప్ యూనివర్సిటీలే కాబట్టి అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్పొచ్చు. కానీ మనం $50,000 కట్టే యూనివర్సిటీ నుంచి $5,000 కట్టే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అడుగుతున్నాం అనుకోండి, వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదా, అర్థమైపోద్ది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే మీరు మారండి, నో ప్రాబ్లం, ఎన్ని యూనివర్సిటీలో అయినా మారండి, మీ I-94 వ్యాలిడిటీ ఉన్నంత వరకు. అంటే ఆ పర్టికులర్ 2 years 3 years 4 years
వాళ్ళు ఇచ్చినటువంటి వీసా పీరియడ్ అయితే ఉందో ఆ పీరియడ్ లో మీరు ఎన్ని గేమ్స్ అయినా ఆడుకోండి, బట్ అది మేము ఒప్పుకోవాలి. అంటే మీకు ట్రాన్స్ఫర్ అవ్వటానికి మీ హిస్టరీ ప్లస్ మీ మార్కులు ప్లస్ మీ ఏదైతే అటెండెన్స్ ఉంటుంది కదా ఆ అటెండెన్స్ ప్లస్ మీ డిఎస్ఓ దగ్గర నుంచి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీ సర్వీస్ రికార్డ్ అంతా చెక్ చేసి మళ్ళీ మీరు పార్ట్ టైం జాబ్లు ఎక్కడ చేయలేదు ఇవన్నీ కామన్ చెకింగ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ చెకింగ్ కంపల్సరీ చేసిన తర్వాత అంత బాగానే ఉంది. సో ఇతనికి ఈ కోర్స్ ఇక్కడ నచ్చలేదు, వేరే యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్నా, అది టాప్ యూనివర్సిటీ ఇది టాప్ యూనివర్సిటీ ఎలో చేసే ఛాన్స్ ఉంది. కానీ ఒకవేళ గనక మీరు వేరే ఏదో చెత్త యూనివర్సిటీకి వెళ్దాము అని అనుకుని ట్రాన్స్ఫర్ గనక పెట్టుకుంటే ఆబ్వియస్లీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు వెంబటి అవుట్ ఆఫ్ స్టేటస్ అయ్యే ఛాన్స్ ఉంది. అవుట్ ఆఫ్ స్టేటస్ అయితే ఇక తెలుసు కదా, మన ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చి పట్టుకుపోవడమా మనందరం మనం వెళ్ళిపోవడమా ఏదో ఒకటి అయితే డిసైడ్ చేసుకోవాలి. సో అది ట్రాన్స్ఫర్ కి సంబంధించింది. తర్వాత ఓపీటీ స్టెమ్ ఓపీటీ ఇవి ఉన్నాయి కదా, వీటిలో ఏమి చేంజ్ అయితే ఏం లేదనమాట. యాజ్ ఇట్ ఈస్ గా మీరు మీ 2 years మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు ఓపీటీ అప్లై చేసుకోవచ్చు. ఓపీటీ తర్వాత స్టెమ్ ఓపీటీ అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రతిసారి మీరు ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నా, ఓపీటీ అప్లై చేసుకున్నా, స్టెమ్ ఓపీటీ అప్లై చేసుకున్నా, సో ప్రతి ప్రాసెస్ కి మీరు యుఎస్సిఐఎస్ ద్వారా వెళ్ళాలి. అయితే 60 days పీరియడ్ అనేది ఉండేది కదా కూలింగ్ పీరియడ్ ఇంతకు ముందు, మీకు ఆ 60 days గ్రేస్ ని ఇప్పుడు 30 days కి తగ్గిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓపీటీలోకి వచ్చిన తర్వాత 90 days ఉంటుంది జాబు. ఆ 90 days లో మీకు కనుక జాబ్ రాలేదు అంటే మళ్ళీ మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు, వెనక్కి వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మీకు ఆ గ్యాప్ ఏదైతే మాస్టర్స్ అయిపోయిన తర్వాత 60 days ఇస్తారు కదా, ఆ 60 days తర్వాత మళ్ళీ ఓపీటీకి ఇంకొక 90 days ఉంటుంది. అంటే దగ్గర దగ్గర ఒక 5 నెలల పాటు లగ్జరీ టైం అనేది కొంత ఉంటుంది కదా. ఆ 60 days ని 30 days చేస్తారనమాట. మీరు ఓపీటీ మీద ఉన్నారు, సడన్ గా జాబ్ పోయింది, మళ్ళీ మీకు ఆ 60 days అక్కడ వాడుకుందాం అనుకున్నారు అనుకోండి. ఫర్ సపోజ్ కాలేజ్ అయిపోయింది, జాబ్ వచ్చింది, ఓపీటీ వెళ్ళిపోయారు, ఇమీడియట్ గా మీకు జాబ్ వచ్చేసింది, అప్లోడ్ చేశారు, యుఎస్సిఎస్ వాళ్ళకి అంత పర్ఫెక్ట్ బాగానే ఉంది, కానీ 60 days ఎక్కడో అక్కడ మీరు వాడుకోవచ్చు. ఆ 60 days వాడుకుందాం అనుకున్న టైంకి అప్పుడు ఆ 60 days ఏదైతే ఉందో ఇప్పుడు అది 30 days చేస్తారనమాట. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఓపీటీ మీద ఉన్నప్పుడు కానీ స్టెమ్ ఓపీటీ మీద ఉన్నప్పుడు కానీ అవి వాడుకుందాం అనుకుంటే ఆ జాబ్ కనుక పోతే మీకు కేవలం ఆ లగ్జరీ 30 days మాత్రమే. ఇది వరకు 60 days ఉండేది. సో 30 days లో కనుక మీరు మళ్ళీ ఫర్దర్ జాబ్ తెచ్చుకోవటమో ఏదో చేయకపోతే అవుట్ ఆఫ్ స్టేటస్ అయ్యే ఛాన్స్ ఉంది. అవుట్ ఆఫ్ స్టేటస్ అయితే వెంబటే మళ్ళీ మీరు వెనకైతే వెళ్ళిపోవాల్సిందే అనమాట. సో నెక్స్ట్ డే 1 సిపిటి ఉంది కదా, మోస్ట్ ప్రాబ్లీ డే 1 సిపిటి అనేది ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ గా తీసేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అని వీళ్ళకి అర్థమైపోయింది. అంటే ఇప్పుడు ఏదో ఒక కాలేజీ నుంచి మీరు కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓపీటీలో జాబ్ రాకపోతే డే 1 సిపిటి అప్లై చేసుకోవడం, వెళ్ళి 40 hours బయట జాబ్ చేసుకోవటం. సో ఇది ప్రస్తుతం జరిగేది. సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దీన్ని వాడుకుని వీళ్ళు చాలా వరకు చాలా కాలేజీలకి లెటర్స్ ఆల్రెడీ పంపించారు డే 1 సిపిటి అడ్మిట్ చేయొద్దని. బట్ ఇంకా కొన్ని చోట్ల డే 1 సిపిటీస్ మీరు ఇప్పుడు డే 1 సిపిటి జాయిన్ అవ్వాలనుకోండి, 2 years ఇక్కడ మాస్టర్స్ అయిపోతుంది, మీకు ఓపీటీ అప్లై చేసుకున్నారు, జాబ్ రాలేదు, కానీ మేము కంటిన్యూ అయిపోదాం యుఎస్ లో అనుకుని చాలా మంది ఇప్పుడు ప్రెజెంట్ చేసేది ఏంటంటే డే 1 సిపిటీలో ఏదో ఒక కోర్స్ తీసుకుంటారు, కాలేజీ పోరు, పాడుపోరు, నెలకు ఒక రోజు పోయినా సంవత్సరానికి ఒక రోజు పోయినా నష్టం లేదు కదా. ఇప్పుడు మీరు ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలి. ఎక్స్టెన్షన్ ఏమని పెట్టుకోవాలి, నేను డే 1 సిపిటీకి పోతున్నా, ఏం ఫర్ సపోజ్ హిందీ నేర్చుకుంటామా, ఇంగ్లీష్ నేర్చుకుంటామా, లేకపోతే లాంగ్వేజ్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నా ఒక 1 year అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అనమాట. నువ్వు డే 1 సిపిటి అవసరం ఏంటి, అసలు నీది మాస్టర్స్ అయిపోయింది, నీకు జాబ్ ఎందుకు రాలేదు, నువ్వు మళ్ళీ ఎందుకు చదువుకోవడానికి పోదాం అనుకుంటున్నావు. సో ఈ క్వశ్చన్లు అన్నిటికీ మనం క్లియర్ గా వాడికి అర్థమైపోయేలాగా చక్కగా డబ్బులు సంపాదించుకోవటం కోసం మాకు ఓపీటీలో జాబ్ రాలేదు కాబట్టి మేము ఇక్కడ ఉందాం అనుకుంటున్నాం అని మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా వాళ్ళకి కరెక్ట్ గా అర్థమైపోద్ది. గేమ్స్ అన్ని వాళ్ళు చూసి ఉన్నారు కాబట్టి ఇలాంటి రూల్స్ అన్ని తీసుకొచ్చారనమాట. సో మెయిన్ ఇవి ఇంపార్టెంట్ రూల్స్ యాక్చువల్ గా. అయితే ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఉందా అంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ రూల్స్ అప్లికబుల్ అవుతాయి, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ రూల్స్ అప్లికబుల్ కావు. బట్ వాళ్ళకున్నటువంటి ఆ వీసా పీరియడ్ ఏదైతే ప్రెసెంట్ ఇప్పుడు 5 ఏళ్ల వీసా మీద వచ్చారు, మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఉంటున్నారండి, ఎప్పటి నుంచో 3-4 years నుంచి యుఎస్ లో ఉంటున్నారు, ఓపీటీలు స్టెమ్ ఓపీటీలు. ఎప్పుడైతే వాళ్ళ ఆ వీసా పీరియడ్ I-94 పీరియడ్ అయిపోతుందో అక్కడి నుంచి వీళ్ళు ఈ నెక్స్ట్ గనక మళ్ళీ ఎక్స్టెన్షన్ కి వెళ్తే ఈ రూల్స్ లోకి వస్తారనమాట. అదర్ దాన్ దట్ ఆ మిగిలిన 5 years ఏదైతే ఉందో
వాళ్ళు అదే రూల్‌లో ఉంటారు. సో, అంతే తప్ప వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం కాదు. సో, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ చేంజెస్ వాళ్ళు తీసుకొద్దాం అనుకునేవి. అయితే ఏంటంటే వాళ్ళు ఆ చేంజెస్ తీసుకురావడానికి కారణం కూడా ఏంటంటే మెయిన్ మిస్‌యూజ్ అనేది బీభత్సంగా జరుగుతుంది. ఓపీటీ నుంచి చాలా స్ట్రిక్ట్‌గా చూస్తారనమాట. కంపల్సరీ నిజంగా ఓపీటీ నీకు జాబ్ వచ్చిందా లేదా? నీకు ఆ కంపెనీ ఓపీటీ మీద నీకు ట్రైనింగ్ ఇస్తుందా లేదా అనేది మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా చూస్తారు. దీంట్లో మంచి రూల్స్ చాలానే ఉన్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ చాలా ఉంది. ఎందుకంటే తెలుసా? నోరు మూసుకొని చచ్చినట్టు అందరూ చదువుకుంటారు. ఇదివరకేంటంటే అమెరికా ఎళ్ళడము, పార్ట్ టైమ్ జాబులు జేయడము, డబ్బులు సంపాదించడము, ఇండియా పంపించడము. ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయారు ఆళ్ళ పరిస్థితి. ఇప్పుడేంటంటే ఎవడైనా సరే జెన్యూన్‌గా ఎళ్తాడు, చదువుకుంటాడు, చచ్చినట్టు జాబ్ కొడతాడు, హెచ్-1 వస్తే అప్లై చేసుకుంటాడు. అంటే ఒక పద్ధతిగా ట్రాక్ మీద ఉంటారనమాట. ఒళ్ళు దగ్గర బెట్టుకొని ఎక్కడ తప్పు జేయకుండా ప్రతిసారి ఎక్స్‌టెన్షన్‌కి బోవాలి గాబట్టి, ఎక్స్‌టెన్షన్ బోయినప్పుడల్లా మనం ఎక్కడో అక్కడ ఇరికితే మళ్ళా మనకి ఎక్స్‌టెన్షన్ రాదేమో అని భయంతోనైనా సరే, ఏ పిచ్చి పనులు జేయకుండా చక్కగా చదువుకుంటారు. ఇది ఒక రకంగా మంచి గుడ్ న్యూస్ స్టూడెంట్స్‌కనైతే నాకనిపిస్తుంది ఈ రూల్స్. ఎందుకంటే మిమ్మల్ని హర్ట్ చేసేటువంటి రూల్స్ అయితే ఏం లేవు. హ్యాపీగా రావచ్చు, చదువుకోవచ్చు, హెచ్-1 అప్లై చేసుకోవచ్చు. కానీ ఎవడెవడైతే ఈ చెత్త కాలేజీలలో ఉండి పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటాడో, పెట్రోల్ బంకుల్లో పని చేసుకుందాం అనుకుంటాడో, డబ్బులు సంపాదించడం కోసం అమెరికా వద్దాం అనుకుంటున్నారో, ఆ చెత్త స్క్రాప్ అంతా ఈ దెబ్బతోటి కట్ అయిపోతది. సో, అది కట్ అయిపోతది కాబట్టి ఈ జెన్యూన్‌గా ఉండేటువంటి స్టూడెంట్స్ అందరికీ గూడా మంచిగా హ్యాపీగా వాళ్ళు చదువుకొని చక్కగా జాబులు తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. నిజంగా ఈ వీడియో మీరు లాస్ట్ దానికి ఎవరైనా చూసి మీకు వర్త్ అనిపించింది అంటే మాత్రం మీ పేరెంట్స్‌కి పంపించండి. ఇండియాలో ఎవరైనా సరే పిల్లల్ని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నటువంటి పేరెంట్స్ అందరూ చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ వీడియో ఏంటయ్యా అంటే పిల్లలు చదువుకోవడానికి అమెరికా రావాలి గానీ, పార్ట్ టైమ్ జాబులకు గానీ, పిచ్చి పనులు చేయడానికి గానీ, అమ్మాయిలకు మెసేజ్‌లు పెట్టడానికి గానీ, ఇలాంటి వాటికి కాదు అనేది మాత్రం పేరెంట్స్ అందరూ తెలుసుకుంటే బెటర్ అన్నమాట. ఓకే. బై బై. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.